నమస్తే. వల్లంకి ఛానల్ స్వాగతం. గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధూలి ప్రోగ్రాంలో ఈరోజు తెలంగాణ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. అందులో ఈరోజు ప్రజాకవి కాళోజీ పుట్టినరోజు జయంతి. జయంతి సందర్భంగా వల్లంకి తరఫున ఆయనకు అక్షర నివాళులు. ఆయన మాకు ఒక రకంగా ఇన్స్పిరేషను. ఆయన మాటలు ఎట్లుంటాయంటే మామూలుగానే మనం మాట్లాడుకునేటట్టు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఒక పోయం లాగా కూడా అనిపిస్తుంది. అయితే ఆయన ఆయన రాసిన ఒక వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బుక్స్ ఏంటంటే 'నా గొడవ' అని ఉంటుంది ఒక బుక్. ఇందులో ఇంత పెద్ద బుక్ అనమాట. ఇది పెద్ద ఒక మ్యాథమెటిక్స్ బుక్ లాగా ఉంటుంది. దీంట్లో చాలా కవితలు ఉంటాయి. ఆయన జనరల్గా 1914లో పుట్టినంట ఆయన. ఆయన 2002లోనే చనిపోయినట్టున్నాడు. అంటే ఆయన సీన్ ద ఇండిపెండెన్స్ స్ట్రగుల్, ఫ్రీడమ్ మూవ్మెంట్ ఏదైతుందో అది స్ట్రగుల్ చూసిండు, తెలంగాణ ఉద్యమం చూసిండు, గవర్నమెంట్ చూసిండు, మళ్ళీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యేదాకా ఉన్నాడు. అంటే వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఆయనకి. ఆయన ఏం చేశారంటే ఆశువుగా ఈరోజు జరిగిన ఏదైనా సంఘటన జరిగితే దానిపైన వెంటనే రాసుకుంటాడు అనమాట. గవే కవితలు కూర్చొని దానికి స్పెషల్గా ప్రాస ఛందస్ ఇవన్నీ ఏమి ఉండవు. సహజంగా రాసుకుంటా పోతాడు. ఆయన పేరు మీద వరంగల్ కాళోజీ కళాక్షేత్రంలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టిరు 3 ఎకరాల స్థలంలో. సో అట్లాంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆయన పేరు మీద భాషా దినోత్సవం పేరు మీద ఆయన పుట్టినరోజు సందర్భంగా భాషా దినోత్సవాన్ని 3 రోజులు ఒక కార్యక్రమాలు జరిపేది. ఈరోజు భాషా దినోత్సవం కూడా ఆయన పేరు మీద. ఈ రోజు ఏమో ఈ తెలంగాణ భాషా దినోత్సవం. ఈ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక్క రోజుకే పరిమితం చేసింది. ఇది నాకు తెలంగాణ వైతాళికుల పట్ల ఉన్నటువంటి గౌరవం ఈ కాంగ్రెస్ పార్టీకి. మళ్ళీ ఎందుకంటే ఈ తెలంగాణ భాషా దినోత్సవం పెట్టింది కేసీఆర్. మళ్ళీ చేస్తే మళ్ళీ ఆయన గుర్తు చేసుకుంటారు. ఎక్కడ పంచాయతీ అని చెప్పేసి దాన్ని ఆయన ఫోటో కూడా చిన్న ఫోటో పెట్టి దాని మీద పూలు చల్లి భాషా దినోత్సవం మీద నీళ్ళు చల్లారు. అది సంగతి. ఎందుకంటే ఇక అంటే ఈ కాళోజీని మాట్లాడితే, కాళోజీని స్మరిస్తే కాంగ్రెస్ తిట్టినట్టుగానే 100%. మీరు బుక్ చదవండి. ఆయనది మొత్తం పచ్చి పచ్చి వ్యతిరేక, అంటే వాళ్ళు చేసిన దాష్టికాలు అట్లున్నాయి. అమ్ముడు పోవడము, చెన్నారెడ్డి అమ్ముడు పోవడము, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడము, ఇవన్నిటి మీద ఆయన రాసిన రాతలు చూస్తే అస్సలు ఎట్లనుంటుంది మొత్తం చరిత్ర తెలుస్తుంది. మనకు కూడా తెలియదు. ఆయన యాక్చువల్గా నాకు కూడా పెద్దగా తెలియదు. ఎందుకంటే 2002 అంటే నేను కూడా అప్పుడు కాలేజీలో ఉన్న, పెద్ద మనకి ఇంత టచ్ లేదు. అయితే ఈ తరానికి తెలుసుకోవాల్సిన ఆయన ఒక ఇంపార్టెంట్ వ్యక్తి. ఎందుకంటే ఆయన వెరీ వెరీ నిస్వార్థంగా సమాజం గురించి రాసుకున్నాడు. ఆయనకు తోచింది తప్పేది ఒప్పేది ఆయన రాసి చూపించాడు అన్నమాట. ఆయన అట్లాంటి వాళ్ళు కూడా ఉండాలి. ఎందుకంటే ఆయన ఏం ఆశించలేదు. ఆయనతో పాటు ఆయన సమకాలీకులు ఎంతో మంది పెద్ద పెద్ద పదవులు ఉన్నా కూడా, ఆయన సమకాలీకుడు ఎవరైతే తురేరు పిలుచుకునే స్థాయిలు ఉన్నా కూడా అంత స్నేహితంగా ఉన్నది వాళ్ళకు. అయితే కాళోజీ నారాయణరావు వాళ్ళు మొదటగా కర్ణాటక సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి తెలంగాణకు వలస వచ్చినటువంటి సందర్భం. దాన్ని ఆయన తెలంగాణ యొక్క తెలంగాణ భాషను, యాసను జీర్ణించుకున్నటువంటి వ్యక్తి. ఓన్ చేసుకున్నటువంటి వ్యక్తి. అసలు తెలంగాణ అంటే కాళోజీ అన్న కారు తీసుకొచ్చినటువంటి మహా ప్రస్థానం ఉంది. అది మొత్తం అప్పుడు ఆంధ్ర దానికి చాలా గొప్ప తెలంగాణ వైతాళికులలో మనము దాశరథి వీళ్ళందరినీ కూడా చెప్పుకున్న అంతకంటే ఈయనే ఫస్ట్. కాబట్టి ఆయన జయంతి సందర్భంగా భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ప్రభుత్వం దాని మీద నీళ్లు చల్లినటువంటి సందర్భం, పెద్ద కార్యక్రమం కూడా చేసినట్టు కనపడతలేదు. ఏదో యూనివర్సిటీ వాళ్ళు చేసినట్టున్నారు కానీ ఏం కార్యక్రమం ఏం చేయాలి. గవర్నమెంట్ ఆడవిడ ఏం చేయలేదు. చేస్తే మళ్ళీ తెలిసిందే కదా రేపు అది అంటే కుంభమేశ్వరికి అంత నాలెడ్జ్ లేదు. చేయాల్సినటువంటి అంత డెప్త్ లేదు, అవసరం కూడా ఆయనకు లేదు. తెలంగాణ అంటే తెలంగాణ అనే ఆయనకు లేదు, అర్హత లేదు. పోనీ ఆయన పేరెత్తే అర్హత కూడా లేదు ఆయన. కాబట్టి అది పెద్దగా మనం ఆశ్చర్యపడాలి. పదవి మాట్లాడితే మళ్ళీ కీసీఆర్ చూస్తే భయపడతాయి. అదే ఆయన బాధ. ఆయన జీవితంలో కూడా తెలంగాణ అన్నోడు కూడా కాదు. కాబట్టి అది మనం ఏమి ఆయన మర్చిపోవడం వల్ల సందర్భంగా మన కాళోజీని ఈ తరాలకి నెక్స్ట్ తరాలు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏం చేసిండు, ఆయన రాత్రేంది అనేది తెలుసుకోవాలి. చరిత్ర ఆయన రచనలు చదివితే మనకు ఇన్స్పైరింగ్ ఉంటాయి. చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి. కాబట్టి అలాంటి వైతాళికులలో మనము స్మరించుకోవడము మన యొక్క బాధ్యత. ఇంకో ఈ అంశం ఇట్లుంటే, రెండో అంశం ఇవాళ
పొద్దున్నే హైకోర్టు స్టార్ట్ కాగానే ఫస్ట్ అవర్లోనే 11 గంటలకే ఒక బులెటిన్ వచ్చింది. అంశం ఎమ్మెల్యేలో ఎవరి మీద అయితే మొదటగా పోయినటువంటి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు మీద కంప్లైంట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ వాటి మీద బెంచ్కి వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే 1 month లో నిర్ణయం తీసుకోవాలి స్పీకర్. 4 వారాలు 4 వారాలు ఈ రోజు నుంచి అంటే October 9th మీరు చెప్పాలి మాకు ఏదో ముచ్చట. లేదు అంటే చేస్తారా అంటే మేమే సుమోటోగా కేసు మళ్ళీ మేము విచారణ చేపడతామని హైకోర్టు చెప్పడం. రాజ్యాంగబద్ధంగా డైరెక్షన్స్ ఇస్తారు. అప్పుడు వీళ్ళు చేయాల్సిన వీళ్ళు చేయకుండా స్పీకర్ ఏం చేయాలి? ఎవరి డ్యూటీ వాళ్ళు చేయకపోతే, స్పీకర్ డ్యూటీ స్పీకర్ నిర్వహించకపోతే ఆ సమర్థం ఉందా లేదా అనేది మన కాలం చెప్తుంది. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ యాంటీ డిఫెక్షన్ లా ఏం చేయాలంటే స్పీకర్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి డిస్క్వాలిఫై చేయాలి. చేయకపోతే అలా సెకండ్ ఒపీనియన్ ఏమి ఉండదు. రాజ్యాంగం ఉండదు. ఇక రాజ్యాంగాన్ని కాపాడటం కోసం కోర్టే తీసుకుంటుంది, అది డైరెక్షన్స్ ఇస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 4 నెల రోజులలో ఈ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఇంకొక 16 మందిని బద్రినాడు బామాలో 1000 కోట్లు 2000 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చి మొత్తం 26 మందితోని టీఆర్ఎస్ విలీనం చేసుకోవాలి. ఈ గండం నుంచి బయటపడే ఒకవేళ లేదు అంటే ఎలక్షన్ వచ్చే అవకాశమే ఎక్కువ ఉంది. అది కొట్టొచ్చడం కనపడుతుంది. ఎందుకంటే ఎలక్షన్ రావాలని కోరుకునే వాళ్ళలో బీజేపీ వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ ఎట్లయినా సంతోషమే ఎలక్షన్స్ వస్తుంది. దాన్ని కూడా ఇప్పుడు దాన్ని కూడా తప్పించుకుంటాడు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఆయన పోయింది కూడా ఏం లేదు. అసలు ఇక్కడ టెక్నికల్ గా ట్రిక్ ఏంటంటే భూమేశ్వరి కూడా కోరుకుంటుండే వెనకంగా పోనీ ఇంట్లో 3 సీట్లు 10 సీట్లు ఎలక్షన్ అయితే అందులో 1-2 సీట్లు గెలిచినా మనకి ప్లస్సే కదా, ఒకటి గెలిచినా ప్లస్సే కదా, మనకు పోయింది ఏం లేదు కదా అని చెప్పేసి ఆయన కోసుకుంటాడేమో. ఇప్పుడు బాగా ఇరుకపోయింది ఎవరంటే పోయిన వాళ్ళకి మాత్రం మ్యూజిక్ ఉన్నట్టే. నెక్స్ట్ ఏం జరగవచ్చు అంటే ఇదే 2 ఆప్షన్స్. ఒకటి వాళ్ళు డీలీ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా, ఏది నెక్స్ట్ 5 years ప్రొలాంగ్ చేసుకుంటూ పోవడానికి ఉన్నా కూడా లేదు. 99% ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు బెంచ్ మీదకి వచ్చింది. హైకోర్టు తీర్పు చెప్పినాక నెక్స్ట్ అప్పీల్ పోవాలంటే సుప్రీంకోర్టు పోవాలి. సుప్రీంకోర్టు ఆల్రెడీ సెటేషన్స్ ఉన్నాయి, వాళ్ళ డైరెక్షన్స్ ఉన్నాయి. పోయిన సంవత్సరం బీజేపీ పార్టీ మీద మహారాష్ట్రలో రూలింగ్ ఇచ్చిన సందర్భం ఉంది లాస్ట్ ఇయర్. అదేం పెద్ద టైం తీసుకోకపోవచ్చు అని మన ఉద్దేశం. అంటే ఇంకా 4 ఏళ్ళు కొనసాగించే అవకాశం లేదు. ఈలోపు 6 నెలలు ఇంకొక 6 నెలలు జస్ట్ బంద్ చేసి 16 మంది వచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. 3 నెలలు ఉంటే టైం పట్టొచ్చాము. కానీ ఈ 2-3 నెలల్లో ఇంకో 16 మందిని గుంజుకోగలుగుతాడు ముఖ్యమంత్రి. గుంజుకునే అవకాశం తక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఆయన యొక్క పరిపాలన, ఆయన సకలనం అంతా ఇప్పుడు అంతా తెలుస్తుంది. ఇప్పుడు ఎవడు పోయే పరిస్థితి లేదు. ఉన్నకాడికి ఉందామన్నట్టు ఉన్నకాడికి ఉంది. ఎందుకురా బాబు పంచాయతీ అనే కాడికి వాతావరణం కనపడుతుంది. సరిగా ఇంట్లో మన మేనేజేషన్ లో చాలా తోపు కదా. ఈ రాష్ట్రంలో ఆయన మించిన లేదు మేనేజ్మెంట్ లో. వాళ్ళ లైఫ్ లాంగ్ సెటిల్ చేసి తీసుకోవాలి చెప్పలేము. మీరు ఇంకా 4 సార్లు ఎమ్మెల్యే మీరు సంపాదించినంత పైసలు ఇస్తాం మీకు ఒకటి మాత్రం నిజం. ఇప్పుడు పోయినటువంటి ఎమ్మెల్యేలు ఈ 10 మంది కానీ నెక్స్ట్ కానీ ఒకవేళ పార్టీ మారితే గెలిచే అవకాశాలు 99% లేవు. వాళ్ళు ఎవరికి వెళ్ళరు. అది పార్టీ ఏమైనా కావచ్చు కానీ పార్టీ ఉంటుందా పీకుతుందా ఇవన్నీ సెకండరీ. కానీ ఆ క్యాండిడేట్లను గెలిచేటటువంటి అవకాశం లేకపోవచ్చు అనేది అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాభిప్రాయం ఎక్కువగా అభిప్రాయం కనబడుతుంది. అదే 100% కనబడుతుంది. ఇప్పుడు అక్కడ ఏం రిఫరెండం వస్తుంది, ఆ క్యాండిడేట్ పైన రిఫరెండం తీసుకొస్తారు జనాలు. ఓడియాలి ఫస్ట్ ఆ పార్టీ వానికి ఏ పార్టీ అయితే టికెట్ ఇచ్చి ఆ పార్టీని క్యాండిడేట్ ఓడియాలనేది ఆలోచనలకు ఒక జిజ్జుగా ఏర్పడుతుంది ఓటర్లకు. కాబట్టి దీనికి అనుగుణంగా ఈ రోజే ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని కాపాడుతున్న ఈ స్పీకర్ కోర్టులు అని మనం మాట్లాడుతున్నాం కదా. ఆ స్పీకరే ఈ రోజు తెలంగాణ స్పీకరు తెలంగాణ అసెంబ్లీలో ప్యాక్ చైర్మన్ అని ప్రతిపక్ష నాయకులకు ఇవ్వాలి. అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రతిపక్ష సంబంధించిన ఎమ్మెల్యేకు ఆ పార్టీ వరకు సూచించే వాళ్ళకి ఇవ్వాలి. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేకి ఇచ్చింది. అసలు అది ఏంది, ఆ కమిటీ ఏంది? పద్దుల కమిటీ. పద్దులు ఏంది? గవర్నమెంట్ పద్దులు రాస్తుంది. రాసిన పద్దుల్లో ప్రతిపక్ష భాగస్వామ్యం ఏంటంటే వెరిఫై చేస్తారో దాన్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా, అంటే ఇద్దరు దాన్ని ఆమోదించుకుంటారు అనమాట. అది లేకుండా నువ్వే పద్దులు రాసుకొని నీ కూడా సాటి చెప్పినోని చరిత్రలో మొదటిసారి
ఇంత కావచ్చు ఇది. ఇంత దిగజారిన ఇంత మూర్ఖంగా ఎప్పుడన్నా ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి? లేదు. తాంభావము ఇప్పుడే సేమ్ ఇదే టైంలో ఎక్కడ ఢిల్లీలో లోక్సభలో వీళ్ళకు ప్రతిపక్ష ఎంపీ ఎవరికి ఇచ్చారు ఎంపీ అంటే కేసీ వేణుగోపాల్కు పిహెచ్ చైర్మన్ ఇచ్చారు లోక్సభలో. అవును. ఈ సోయింగ్ లేనటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గుంపు మేస్త్రి నాకు తెలిసి ఇప్పుడు ఈయన చరిత్ర మొత్తం ఈ 9 నెలల చరిత్ర చూస్తే అన్ని లీగులు ఫేక్లు తర్వాత మళ్ళీ రివర్సులు యూటర్న్ లేదు. అది ఇది కూడా యూటర్న్ అవకాశం ఉందని. యూటర్న్ కాకపోవచ్చు కానీ వీడు మూర్ఖుడు కదా, మూర్ఖుడే కానీ పైనుంచి ఇంకేమైనా చైర్మన్. ఇప్పుడు నేను 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 ప్రకటించలే నాది కాదని తప్పించుకున్నటువంటి అవకాశం కూడా ఉంది. తప్పించుకొని స్కిప్ కావడానికి చాలా అది చేస్తాడు. అయితే ఇది రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది. కాకపోతే విచిత్రం ఏంది అంటే ఒకవేళ ఉంచితే ఈ నెక్స్ట్ చేయాల్సిన పని ఏంది అంటే ప్రతిపక్ష నాయకుడు హోదాను కూడా దారా నాగేంద్రకి ఇస్తే సరిపోతుంది. దారా నాగేంద్రకి కడియం శ్రీగారికి ఇస్తే ముద్దుగా ఉంటుంది. ఇక అసలు పెంచలేకుండా ఉంటుంది. నేను పొగుడుతుంటారు. ఇక అది నడుస్తుంది. కారణం కూడా చెప్పొచ్చు, కేసీఆర్ నన్ను అడతలేడు నన్ను తిడతలేడు కాబట్టి వాళ్ళకి ఇచ్చినని చెప్పుకోవచ్చు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెల్లాడుతుంది. ఎంత ఎంత నికృష్టమైనటువంటి రాజకీయం నడుస్తుందంటే మినిమం కామన్ సెన్స్, మినిమం జ్ఞానం లేనటువంటి నాయకత్వం. నువ్వు ఇలాంటి నాయకత్వాన్ని ఈ రాష్ట్రం పరిపాలన చేస్తారంటే ఈ ప్రజల యొక్క జీవితాలు ఏమవుతుందో అంటే ప్రజలకి అది అర్థమైంది, ఇది చిల్లర అని అర్థమైంది అని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే ఈ మొన్న వరదలలో జనాలు తిట్టే తిట్లు, ఇప్పుడు ఈ హైదరాబాద్ ఇల్లు గులుస్తున్న జనాలు తిట్టే తిట్లు, అయితే ఏది మన పెన్షన్ రాళ్ళు తిట్టే తిట్లు, రైతు బంధు రాను రుణమాఫీ కానోళ్ళు ఇదంతా ఈ తిట్ల లాంగ్వేజ్ వాడే వాళ్ళ సైకాలజీ చూస్తే వీడి వేస్ట్ గాడు వీడి బచ్చా మాముంది అన్నట్టే ఉంది. కానీ ఈయన ఒక ముఖ్యమంత్రి అని లేదు. ఈ తిట్లకు వీటన్నిటికీ ఎవరే ఇన్స్పిరేషన్ అంటే ఆయననే. మళ్ళీ ఆయన ఇలా బాధపడుతున్నాడు మీటింగ్ లో. ఏమని మొత్తం యూట్యూబ్ గొట్టాలు పెట్టి ఆ గొట్టాలు ఈ గొట్టాలు మాట్లాడుతున్నారు. అసలు నువ్వు వచ్చిందే యూట్యూబ్ తోటి, ఆ గొట్టాలతోటి. ఆ గొట్టాలకే ఇన్స్పిరేషన్. గొట్టం ఎవరంటే మీ గొట్టాలే నువ్వే. అదే నువ్వు పెంచి పోషించినటువంటి వాళ్ళే నిన్ను పెద్ద గొట్ట వాళ్ళని దొక్కి వచ్చినావు పైకి. అబద్ధాలు ఎట్లా చెప్పాలి, అడ్డగోలుగా ఎట్లా మాట్లాడాలి, అరాచకంగా ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ కనిపెట్టిందే మీరు. నీ వల్లనే, మీరు కూడా కాదు, నువ్వే. అవును, నువ్వే ప్రత్యేకంగా నువ్వే ఇన్స్పిరేషన్ ఈ రాష్ట్రానికి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్నావు కాబట్టి నిన్నే ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నావు. నీకే కాదు, సీఎం పదవికి అవమానం జరిగింది. అవును, సీఎం పదవి అంటే పెద్ద చిన్న విషయం అయిపోయింది. అసలు ఇట్ హాస్ నో వాల్యూ అట్ ఆల్ ఇన్ తెలంగాణ అట్లీస్ట్. మీరు గమనించండి, ఇంత చిల్లరగా ఏ సీఎం ఎవరు ప్రజలు రిఫర్ చేసి ఉంటారు ఈ చరిత్రలో ఎప్పుడు. అయితే ఆ సందర్భంలోనే హైడ్రా స్టేట్మెంట్లు, హైడ్రాకు నిన్న కూల్చిన శనివారం ఆదివారం అయిన డ్రామాలు ఓన్లీ శనివారం ఆదివారం నడుస్తాయి సినిమా. ఎందుకంటే కోర్టు నడవదు, జనాలు ఖాళీ చూస్తారా. శనివారం ఆదివారం నడిచే ఈ సినిమాకు వీకెండ్ డ్రామా, ఇది వీకెండ్ డ్రామా నడుస్తుంది. వీకెండ్ డ్రామాలో ఆయన ఎట్లా తిడుతుర్రు అవన్నీ కూడా దాన్ని కూడా ఈయన ఇన్స్పిరేషన్. ఇట్లా కూడా ఈయన ఇన్స్పిరేషన్. ఎట్లా అంటే ఇష్టం మాట్లాడలేను అంటుంటే సారా చూసుకుందాం అన్నట్టే ఉన్నది. వెళ్ళకపోతున్నాం. అయితే దీనికి ఇంకొక ముక్తాయింపు ఏంటంటే రంగనాథ్ స్టేట్మెంట్, అంటే కమిషనర్ రంగనాథ్ స్టేట్మెంట్, నేను ఆల్రెడీ నివాసం ఉన్న వాళ్ళను కూల్చను. ఇది నాకు స్టేట్మెంట్ వచ్చింది. ఒక తుగ్లక్ స్టేట్మెంట్. తుగ్లక్ అంటే తుగ్లక్. ఇప్పుడు ఆక్యుపై చేసి కట్టుకున్నాడు, అందులో ముందే చెరువుని ఆక్రమించి కట్టుకున్నాడు, అందులో నివాసం ఉండకపోతే ఒట్టి ఉంచుతావు. కానీ ఒకవేళ నీ దృష్టిలో ఉంటే మరి ఉన్నోని ఏం చేస్తావు? ఉన్నోని కాదు నీళ్ళు రావా? ఇప్పుడు మేస్త్రి రేంజ్ కి వచ్చేసింది ఆల్రెడీ. ఆ రేంజ్ కి వచ్చేసింది. ఐపీఎస్ మర్చిపోయినట్టే. ఈ ఒక్క డైలాగ్ చాలు ఆయన ఈ రేంజ్ రీచ్ చేయడానికి చెప్పడానికి. ఎంత దాంట్లో ఏమైనా సోయిందా, అర్థం ఉందా దాంట్లో? ఎంతటి నీచానికి మాట్లాడుతారంటే ఎంత దిగజారి మాట్లాడాల్సి అంటే అవసరం. రేపు నుంచి స్కూల్ చేయడానికి ఏం లేవని చెప్పగానే చెప్పినట్టు అది అర్థం. అంతే కదా. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎవరికైతే నీకు నిజాయితీ ఉంటే, దాని మీద చిత్తశుద్ధి ఉంటే, నీ క్యాబినెట్ లో ఉన్న మినిస్టర్లను ఎందుకు కూర్చావు? ఫస్ట్ వాళ్ళని కూర్చు, వాళ్ళకేమో మెమోలు ఇస్తావు, కిందనేమో
ఆదివారం శనివారం ఆదివారం పోయి కూల్చేస్తారు. ఇంటి ఇచ్చిన ఇప్పుడు పోయి మీరు ఎవరైనా ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పోయి కలిసి అందులో ఉండండి, మీరు కలిసి రావాలి. మీరు అలా ఉండండి, నాకు చెప్పండి. పెద్ద పెద్ద వాళ్ళు ఏమో సార్లు కలుస్తారు, వీళ్ళు కలవలేరు కదా. అదే అదే కలిసినవి వానవు కదా పడే వీళ్ళు బచ్చా వీళ్ళు ఏంది ఇప్పుడు 200 గదాలు 400 500 గదాలు ఏమి ఇస్తారు వాళ్ళు, ఇక అది వేస్ట్ ముచ్చట. అందుకనే కూల కొడుతున్నాం. ఎందుకు ఈ పెద్ద పెద్ద బిల్డింగ్ల కలిగి చిల్లర కాలేదు. వాళ్ళ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోమని ఇంటి ఇస్తుండే ఇప్పుడు. అంతే తీసుకుంటారు, వస్తారు తీసుకుంటారు. అయితే ఇదే సందర్భంలో ఆ క్యారెక్టర్కి సంబంధించినటువంటి సందర్భంలో ఇవాళ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ దాంట్లో ఒక ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. ఆ ప్రారంభం యొక్క సభలో ఏం మాట్లాడాలి, ఈయనకు ఏం మాట్లాడాలో తెలియక ఈ ఎదుటోని ఎవరిని తిట్టాలనేది ఒక రచించుకొని వస్తాడు. నేను గమనిస్తా ఉన్నా గత ముఖ్యమంత్రి అయిన కానించి పోయినటువంటి మీటింగ్ ఏంది, ఆడ ఏం సబ్జెక్ట్ మాట్లాడాలి, దాని గురించి ఏం మాట్లాడాలని పూర్తిగా మాట్లాడాలి దాని గురించి. అయితే నేను ఒకటి చెప్తా, కాలేజీలో కానీ ఎగ్జామ్స్లో కానీ ఒక జోక్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ ఎందుకు కావాలని ఒకటి నడుతాడు. ప్రిపేర్ అయ్యేది ఏముంది, ఇప్పుడు వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా నాకు వచ్చిందే రాస్తా, నాకు వచ్చినాయి 2-3 ఉంటాయి అవే రాస్తా, ఏ క్వశ్చన్ అడగానే వాడు అవే రాస్తాం. మేము ఇష్టం ఏమన్నా అనుకొని మనకు వచ్చిన అందరికి చెప్తాం. గిట్లనే ఈయనకు వచ్చింది 2-3 విషయాలు ఏంది, ఆ పోయిన ప్రభుత్వాన్ని తిట్టడము, నాయకుల్ని ఇక్కడ తిట్టడము, నువ్వు పర్సనల్ ఏజెండా తోటి మాట్లాడడం, బూతులు తిట్టడం, ఈ కాన్సెప్టే ఉంటది. ఇక ఆ 3 చుట్టే ఏదో కుక్కతో ఒక చుట్టూ తిరిగినట్టు తిరుగుతూ ఉంటది, ఎక్కడ పోయినా అదే ఉంటది. ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆ ఇన్స్టిట్యూట్ కు నువ్వు ఏ విధంగా ఈ రాష్ట్రంలో దానికి సంబంధించినటువంటి ఒక కులమే ఉంది, అది ఏం చేస్తుంది అసలు, దానివల్ల 9 మాసాల నుండి ఆ హ్యాండ్లూమ్ సంబంధించి నీ డెవలప్మెంట్ ఏం చేసినావు, నీ ప్రణాళిక ఏంది. పోయిన గవర్నమెంట్ లో వాళ్ళకు బతుకమ్మ చెరువులో చెరువులో క్రిస్మస్ చెరువులో ఇచ్చిర్రు, వాళ్ళకు కొంత ఉపాధి జరిగింది, ఇచ్చిర్రు. సరే అది స్కీమ్ అయినప్పటికీ కూడా ఇచ్చిర్రు, వాళ్ళకు కల్పించారు కదా స్కీమ్ ఇచ్చి. అయితే దాన్ని మాన్పించినావు. దానివల్ల ఎంతమంది, దాదాపు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోరు. ఈ పాటకు ఆటలు అయిపోయినాయి, లేవు. అయితే ఈయనంట 63 లక్షల మంది స్త్రీలకు ఈ 22 చీరలు ఇస్తారంట, ఒక్కొక్కరికి 2 ఇస్తారంట. అంటే బేసిక్గా ఆయన కాన్సెప్ట్ ఏంది, ఏదని చెప్పొచ్చు అనే కాన్సెప్ట్ లా ఏదో అడ్డం వచ్చింది మాట్లాడతాడు. అది ఎంత నిజమా తెలియదు. స్టేజ్ మీద కొండా లక్ష్మణ్ బాపూజీ ఆ వర్గానికి సంబంధించినటువంటి పెద్ద మనిషి, తెలంగాణ వైతాళికుడు. ఆయన కూడా మొదటి తెలంగాణ ఉద్యమంలో మొదటగా రాజీనామా చేసినటువంటి ఉద్యమంలో కూడా పాల్గొన్నట్టున్నాడు ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం 69 తెలంగాణ ఉద్యమంలో మొదటగా రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఆయన. ఆ సందర్భంలో ఆయన పోలుస్తూ ఇక్కడ ఉన్న ఏం చెప్పు లేకుండా తిరిగిన వాళ్ళు ఇవాళ 1,000 కోట్లు సంపాదించారు. అరే ఈ ఇన్స్టిట్యూట్ కు దీనికి నువ్వేం చేస్తావో చెప్పకుండా, నీ ప్రభుత్వ ఆలోచన చెప్పకుండా, మళ్ళీ ఆడ కూడా రాజకీయమే అంటే ఎంత చిల్లర. వాళ్ళందరూ ఏం సంపాదించుకుందామని చెప్తున్నా, ఏంది ఆ హ్యాండ్లూమ్ వాళ్ళు ఏం సంపాదించుకోవద్దని చెప్తున్నాడు డైరెక్ట్. ఎంత సంబంధం లేకుండా మాట్లాడ, నీచమైన భాష, నీచమైన ఆలోచన, ఎంత దిగజారుడు వ్యవస్థ అంటే. ఈ ఆడ ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు వాళ్ళు, నాకు తెలిసి వీళ్ళంతా లోపల నవ్వుకొని ఉంటారు, ఎవరు దొరికిండా వీడు మా కానీ. నిజంగానే ఉన్నాడు మేస్త్రి అనుకోండి, నిజంగానే మేస్త్రి అంటే మేస్త్రి లాగానే ఉన్నాడు. ఇంకొక విషయము, ఇది నేషనల్ ఇంటర్నేషనల్ విషయం పోతాం. అదేంటంటే అమెరికాలో ఇండియా రాజకీయాలు నడుస్తుంది, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి. అక్కడ ఘోరాఘోరిగా నడుస్తున్నది. అటు ఒక పార్టీలో కమలా హారిస్, ఇంతకుముందు జో బైడెన్ ఉండే, ఆయన డ్రాప్ అయ్యి కమలా హారిస్ ఇచ్చారు. తర్వాత ఇటు డొనాల్డ్ ట్రంప్ 2020లో అప్పుడు జరిగిన అమెరికా అధ్యక్ష ఎలక్షన్ 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. ఆ ఎలక్షన్ మన స్టాండ్ ఎట్లుంటుంది అంటే, ఈ మోడీ బీజేపీ ట్రంప్ ఫేవర్గా ఉంటుంది. పోయినసారి ప్రచారం కూడా చేసాం, వన్ సైడ్ తీసేసుకుని ట్రంప్ సర్కార్ అని కూడా వచ్చినాడు లాస్ట్ టైం, కానీ ట్రంప్ ఓడిపోయిండు. ఇప్పుడు ఏమైందంటే రాహుల్ గాంధీ పోయిండు, ఎవరి సైడ్ పోయిండు, కమలా హారిస్ సైడ్ పోయిండు. కమలా హారిస్ రాహుల్ గాంధీ పోయినాక శివకుమార్ కూడా రమ్మనంట. కమలా హారిస్ ఆమె ఇండియన్ ఆరిజిన్స్ ఉన్నామే. అయితే వీళ్ళు ఏం చేస్తారు అడిగి పోయి, నాకు అర్థం కాదు ఏంటంటే, వీళ్ళు పైసలు పెడతానికి పోతురా, లేకపోతే తీసుకోవడానికి పోతురా, లేకపోతే అక్కడ ఉన్న ఇండియన్స్ని వాళ్ళని ఓటేమని అడడానికి పోతురా, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పోతురా. అయి ఉండవచ్చు. నేనేమంటా అంటే,
ఒక దేశం యొక్క ఆంతరంగిక విషయాలలో ఆ రాజకీయాలలో ఇంకొక దేశం పాత్ర చాలా ఎట్లుండాలంటే అంటిముట్టనట్టుగా ఇద్దరికి సమాన స్థాయిలో ఆ దేశ విదేశాంగ విధానానికి డిప్లొమాటిక్ ఉండాలి. కానీ గత 4 సంవత్సరాల నుంచి పోయిన మన ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆయన వన్ సైడ్ తీసుకుండు. ఆయనకు ఇద్దరు చెట్టపటాలు వేసుకొని ఆయన ప్రచారం చేసి వచ్చిండు. ఈ 4 సంవత్సరాలలో మనకు జరిగిన ఈ వచ్చినటువంటి గవర్నమెంట్, ఆయన చేసిన ఆయన ఓడిపోయింది కాబట్టి వచ్చిన గవర్నమెంట్ అంత సఖ్యత ఏం కనపడలేదు. వాళ్ళు ఇంకో రకంగా జనరల్గా కూడా ఒక టైట్ చేయడానికి చూసిరని కూడా ఉమెన్ బీయింగ్ ఏముంటాడు, నాకు వ్యతిరేకం చేస్తే నేను సాయం ఎట్లా చేస్తా, నీతో మంచి ఎట్లా ఉంటా నేను యాజ్ ఉమెన్ బీయింగ్ అది సాధ్యం కాదు. అది డిప్లొమాటిక్ గానీ విదేశాంగ విధానంగా ఒరిగేది ఏం లేదు కాబట్టి ఎవరు గెలిచినా అమెరికా మంచిగా ఉండాలి అంతే. వాళ్ళ అధ్యక్షుడు ఏ పార్టీతో కాదు, విదేశాంగ విధానము ఇద్దరికి సమానంగా ఉండాలి. కానీ ఈయన పోయి ఇంకొక పార్టీ ఈయన బయలుదేరి ఈయన ఇప్పుడు ఆయనకు వ్యతిరేకం కాబట్టి ఇప్పుడు ట్రంప్ నిలబడుతుంది కాబట్టి ఇప్పుడు ఆయనకి వ్యతిరేకంగా కమలా హారిస్ నిలబడుతుంది, ఆయనకి ఈయన సపోర్ట్ చేస్తుండు. భారతదేశంలో ఎలాంటి రాజకీయాలు చేసిరో వీళ్ళు, ఈ 2 పార్టీలు, ఈ 2 జాతీయ పార్టీలు అని చెప్పుకునేటువంటి ఎంత నీచ స్థాయికి పోయారంటే వీళ్ళు దేశం పరువు తీస్తారు ఓ రకంగా చెప్పాలంటే. లేనిపోని బటన్ కదా, ఏం అవసరము, ఎవడడిగింది మిమ్మల్ని? ఇప్పుడు అమెరికా పోయిందంటేనే ఉన్నత విద్య చదువుకొని పోయినటువంటి వాళ్ళు ఆడ ఉన్నారు. చాలా తక్కువ మంది ఏది చదువుకోకుండా పోయిన వాళ్ళు 1-2 ఉంటారు, అంతకుమించి ఉండకపోవచ్చు. అందరు మీ అంత కాకపోయినా, మీ అంత లంగరాయకం రాకపోయినా వాళ్ళకి తెలుసు రాజకీయాలు. కానీ అసోంటి ఆడ దగ్గర పోయి మన ఇజ్జత్ తీసుకోవడం తప్పితే ఇంకొక ఏదో గాలిపోయేదాన్ని అంటే మన దేశంలో చిల్లర రాజకీయాలు ఎట్లా చేస్తున్నామో ప్రపంచానికి తెలియజెప్పడం తప్పితే ఇంకొకటి కనబడతలేదు. ఇది సరైన పద్ధతి కాదు మిత్రులారా, ఇది గమనించగలరు. నమస్కారం. జై తెలంగాణ. జై.